నెక్స్ట్ మేము లక్ష్మీ నరసింహస్వామి అండ్ మోనోలిథిక్ శివలింగం దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళాం. ఎక్సెప్ట్ విరూపాక్ష టెంపుల్లో తప్ప ఎక్కడ పూజలు ఉండవు. ఐ సజెస్ట్ టు హైర్ ఎ గైడ్ ఉంటే ఇక్కడ చాలా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్న ఫీలింగ్. నెక్స్ట్ మేజర్ అట్రాక్షన్ ఆఫ్ హంపి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాం. ఉంది ఓకే, అది ఇంకా అంటే విలేజ్ లాగా ఉందా లేకపోతే హంపి విలేజ్ ఉండే పాయింట్ వచ్చేసి శివాలయం అంటే శివుడు పేరు విరూపాక్ష. సో విరూపాక్ష అంటే శివుడు స్థాపించిన లింగం. దేవుడికి మొదటి పేరు పార్వతి, రెండో పేరు విరూపాక్ష. పేరు ఎలా మారుతుంది పెయింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పేరు ఎలా మారుతుంది. హంపి ఇప్పుడు పేరు. సో మొదటి పేరు వచ్చేసి దీనికి విమాసనం కలుస్తుంది. ఈ నది పేరు తపస్సు చేసిన ఐస్ ఉంది సరోవరం. హిమాలయ కింద మానస తపస్సు చేసిన శివుడిని పేరు వచ్చి కిష్కింద. కిష్కింద అంటే ఇది వాల్మీకి కింగ్డమ్. రామాయణ కాలంలో వాలి అంటే సుగ్రీవుడు, హనుమంతుడు అంటే ఆంజనేయ ప్లేస్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మీడియాలో మీరు చూసింటారు. తిరుమల చింపేవారు ఇక్కడ ఆంజనేయ పుట్టిన ప్లేస్. తమను చూడాలంటే నది అవతల పోవాలి. కిష్కింద ప్లేస్. నేను రామాయణ స్టోరీ ప్రకారం ఏమంటే లంకాధిపతి ఉన్నారుగా రావణాసుర. మహారాష్ట్ర పంచవటి నుంచి సీతామాత అపహరణ చేసుకుని హంపి మార్గంగా లంకేకి వెళ్తాం. సో లంకే వెళ్లే ముందర అమ్మవారు ఇక్కడ జ్యువెలరీ డ్రాప్ చేశారు అన్నమాట. బట్ ఆ గోల్డ్ జ్యువెలరీ సుకురికి దొరకలేదు. బట్ అవన్నీ కలెక్ట్ చేసి గుహలో పెడతారు. నేను పంచవటి నుంచి రామ్ లక్ష్మణ్ సీతామాత పుడికని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టైంలో వచ్చేసి గోపురాలు గాని ఈ పడికలు ఏది లేదు. ఇదంతా పెద్ద ఫారెస్ట్ పెడతారు. అంటే దట్టకరండి అని పేరు వస్తుంది. దట్టకరండిలో శివుడు పుట్టిన లింగానికి రామభద్ర లక్ష్మణుడు చేతిలో ఉండే ఉంగరం ఇచ్చి అంటే అశోకోణం నుంచి సీతామాత చూడామణి ఇచ్చి వెనక్కి పంపిస్తారు. చూడామణి ఇచ్చిన స్థానం కానీ ఇక్కడ హంపి అని పేరు వస్తుంది సార్. హంపి రెండో పేరు కిష్కింద. వన్ ఆఫ్ ద హిందూ కింగ్డమ్ రాజు పేరు వచ్చేసి సంగమరాయ. వాళ్ళ పరివారం ఉంటారు చూడండి, హరిహర బుక్క అని పేరు. కంపಣ್ణ మారెప్ప బుద్ధపని బట్ మినిస్టర్స్ ఆఫ్ కృష్ణదేవరాయలు. సో 1136లో ఇది ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు హరిహర బుక్కరాయలు. అంటే వాళ్ళ గురువు ఉన్నారు ప్రొఫెసర్ గురువు, వాళ్ళ పేరు విద్యారెడ్డి స్వామి. ఆ సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదటి క్యాపిటల్ సిటీ. ఈ సామ్రాజ్యం అంటే సంగమ, సాళవ, యువ, అరవిడ అని. సో 4 వంశాలు పరిపాలన చేసింది మిగతా సౌత్ ఇండియా అంటే దక్షిణ భారత. 7 స్టేట్ వస్తాయి సార్. కర్ణాటక మేడం, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, గోవా, మహారాష్ట్ర. ఇదంతా రూలింగ్ చేసింది ఈ విజయనగర సామ్రాజ్యం 4 వంశాలు. అప్పుడు రాయన్ వారి కాలంలో తప్పుడు ఇతిహాస అధ్యయనం చేసే చూడండి రత్న పుచ్చాయిల రత్నాల రాసులు మోసం అప్పేవారని ఇస్తుంది అవుట్ సైడ్ మార్కెట్. ఇప్పుడు బయట చూసారుగా వంటపల్లి లైన్ ఉన్నాయి చూడండి, అది ఆవత్తుల ఈ మార్కెట్ వచ్చి ఈ వేరే వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ అమ్మేవారు. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి బజారు 2 ఉన్నాయి. పేరు వేసానికి హంపి బజార్ అని పేరు. సో మొదటి పేరు దేవుడి పేరు పంపాపతి, పంపా బజారు. 750 మీటర్లు ఉంది, 5 మీటర్లు వెడల్పోవాలి ఇదంతా. ఇప్పుడు ఏమంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెన్యువల్ చేస్తున్నారు. అంటే
ఇక్కడ ఒక వార్ జరుగుతుంది కదా, తల్లి కోటి ఇతుమని బహమనీ సుల్తాన్లు దాలి చేస్తారు. బహమనీస్ అంటే బిజాపూర్ ఆదిల్షాహి, గోల్కొండ అంటారు, బీదర్ అని గోబర్కి, మహారాష్ట్రలో అహ్మద్గా ఐదుగురు కలిసి కొన్ని దాడులు తీశారు. బట్ వారి జరిగింది ఇక్కడ కాదు. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక రివర్ ఉంటుంది, కృష్ణా నది. కృష్ణా నది కినార్లో అంటే దాని పక్కన వారు జరిగింది. ఆ యుద్ధంలో రామరాయన ఓడించిన తర్వాత సుల్తాన్లు సైనికులు ఈ ప్రాంతానికి వచ్చి 6 నెలలు ఉండిపోతారు. ఈ ప్లేస్ లో 6 months ఉండి ఇక్కడ ఉండే ట్రెజర్ అంతా లూటింగ్ చేసింది 6 months. విజయనగర సామ్రాజ్ ఒడ్డు సెకండ్ రిచ్. పల్లె నెంబర్ 1 ఇటాలియన్ రూప్ అంటే పేరు వెళ్తాం. సెకండ్ వచ్చేసి విజయనగర సామ్రాజ్. కృష్ణదేవరాయ కాలం సోల్డేరు అంటారు, గోల్డెన్ పీరియడ్. ఆయన కాలము 1509 నుంచి 30, జస్ట్ 21 సంవత్సరాలు ఆయన సౌత్ ఇండియా రూల్ చేసిన ఒక సామ్రాజ్యకి అంటే మెయిన్ ఫేమస్ కృష్ణదేవరాయ. సెంచురీలో బదామి చాళుక్యులు వాళ్ళ గర్భగుడి కట్టించారు దేవుడి మీద, అంటే గర్భగుడి. తర్వాత 1336 హరిహర బుక్రాయిలు కొన్ని ముద్ర బాగా వచ్చింది. తర్వాత ఈ గోపురం చూడండి, ఈ కింద మాత్రం రాత్రి ఫౌండేషన్ పైనంతా కట్టింది ఇంటికి 6 ఇంచ్ చుండంతో కట్టింది. మళ్ళీ 1430 అంటే ఈ 2వ దేవరాయ కాలంలో. అంటే ఇక్కడ ఇది కింద పేరు వచ్చేసి అమ్మ మహేష్ అని పేరు వచ్చింది. బట్ పగిలిపోయినాక హిందూ రిలీజన్ ప్రకారం పూజ చేయరు కానీ ఆ లోపల నది మంటపంలో తెచ్చి ఇక్కడ పక్కనే పెట్టారు. కొద్దిగా హంపీకి వచ్చినప్పుడే దీన్ని చూడాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఆ గోడ మీద రాస్తున్నారు. మధ్యలో రాడ్ చూడు, చూడొచ్చు. లెటర్స్ అప్ సైడ్ డౌన్ ఉన్నాయి, కిందికి పైకి ఉన్నాయి. తర్వాత ఈ పక్కన మంటపం ఉంటుంది, సభా మంటపం అంటే కాన్ఫిడెన్స్ హాల్. దాని వెనుక వంటశాల ఉంది, కిచెన్ ప్లేస్. అప్పుడు ప్రసాద్ తయారు చేసే కానీ తుంగభద్ర వాటర్ సప్లై చేస్తారు. ఈ రైట్ లో కనిపించేది ఉత్సవ మంటపం. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మంత్ లో ఇక్కడ దేవుడికి పూజా విధానం జరుగుతాయి మేడం. పాల పూజ ఉత్సవాన్ని ఏప్రిల్లో కళ్యాణ ఉత్సవం చేస్తారు. అంటే ఏప్రిల్లో జాతర ఉత్సవం చేస్తారు. ఇది లాంగ్వేజ్ అంటే ప్రాచీన కన్నడ అంటారు కదా సార్, ఓల్డ్ కన్నడ. ఈ రాయల వారు ఈ గోపురం కట్టించిన తర్వాత ఇది పాత కన్నడలో ఎవిడెన్స్ ఇదంతా రాసింది. అంటే రాయల వారి కాలంలో ప్రముఖ భాషలు కన్నడ, తెలుగు, దేవనాగరి, తమిళ్. ఒక గ్రంథం రాస్తారు అముక్త మౌల్యదాన్ని, తెలుగు గ్రంథము. సంస్కృతంలో వచ్చి జాంబవతి కళ్యాణి. అంటే ఇదంతా ఇప్పుడు పురాణ అంటే ఓల్డ్ కన్నడ నుంచి న్యూ కన్నడ ట్రాన్స్లేట్ చేస్తారు. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, కన్నడ యూనివర్సిటీ. ఇలాగా మన టెంపుల్ లో ఉంటుంది సార్ ఇదంతా. అంటే దాన్ని మెయింటైన్ చేసేది కనిపిస్తాయి చూడండి. ఇది ఇదంతా ధర్మాసల డార్మెంటరీ. ఇంకా అది మన్నత్కి ఇచ్చా గానీ అంటారు. అది మూడోది దాని మీద నైవేద్యం ప్రసాదం చేస్తారు. మొత్తం వచ్చేసి ధ్వజాస్తున్నారు. ఇక్కడ జాతర ఉత్సవ టైంలో శివుడు నంది ఫ్లాగ్ పెడతారు బయట. అంటే సాష్టాంగ విధానం చేసే ఒక శిల్పకళ. అంటే బ్యాచులర్ గా వచ్చింది, అంటే పెళ్లి కాకుండా ముందర, మ్యారేజ్ తర్వాత, ఇదంతా ఫ్యామిలీ ఎదురు కనిపించే ఇదంతా. సో ఈ దేవుడికి వచ్చేసి త్రికాలాభిషేక, త్రికాల పూజ ఉంటుంది. అందువల్ల ఆ నంది విద్యారణ్య స్వాములు స్థాపించారు. అటు భిన్నమైనాక బయట పెట్టారు. ఇప్పుడు 3 నంది కొత్తగా టెంపుల్ తరపు నుంచి స్థాపించారు. ఇది యజ్ఞకుండం. అంటే ఇక్కడ చండీ యాగ నవరాత్రి తర్వాత ఇక్కడ మా ఎదురు కనిపించేది నవరంగ మంటపం. ఇది 1510 లో కట్టించింది కృష్ణదేవరాయ. ఆ పల్లెకులో విద్యారంగ మీద పెయింటింగ్ కనిపిస్తుంది సార్. ఆ మూలలో ఫేస్ మాదిరి కనిపిస్తుందిగా ఆయన దేవుడు, అంటే విరూపాక్ష కవచం. 2వ లైన్ లో చూడండి, అది కురుక్షేత్ర యుద్ధం చేసే అంటే కౌరవ పాండవ్స్ ఇదంతా. ఆ 3rd లైన్ కొంచెం వెనక్కి మీరు చూడండి, క్లియర్ కనిపిస్తుంది. బ్యాక్ రండి. కళ్యాణం, ద్రౌపది స్వయంవరం, మ్యారేజ్ జరిగే కళ్యాణోత్సవం. ఈ లెఫ్ట్ లో చూడండి, అర్జున ధనుష్ రైట్ చేస్తున్న చేప కొట్టేదానికి. ఇటువైపు రైట్ లో చూస్తే చేప కొట్టిన విధానం కనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి ద్రౌపది అర్జున కళ్యాణోత్సవం జరిగింది. 4th లైన్ లో చూడండి, దశావతారాలు ఉన్నాయి చూడండి, 3 ఇన్కార్నేషన్స్. విష్ణువు ఇన్కార్నేషన్, అవతారం. కొంచెం మీరు ఇక్కడ రండి. సార్ ఇప్పుడు లోపల దేవుడి పేరు చెప్పానుగా, విరూపాక్ష. మొదటి పేరు పంపాపతి. బట్ పేరు ఎలా మారుతుందని పెద్ద పెయింటింగ్ చూడండి. రైట్ సైడ్ లో దేవుడు ధ్యానంగా కూర్చున్నారుగా,
ఈ రథాలు వచ్చేసి మన్మత ఆయన డిస్టర్బ్ చేస్తారు తపోభంగం. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఈ త్రినేత్ర అంటే మూడెక్కల్ని ఓపెన్ చేసి అగ్ని నుంచి మన్మథని కాలుస్తారు. అప్పుడు దేవుడికి పేరు మారుతుంది విరూపాక్ష అని. అంటే మొదటి పేరు పంపాపతి, మన్మథని కాల్సినాక విరూపాక్ష అని పేరు వస్తుంది సార్. ఇక్కడ ఇంకొక పెద్ద ఇది త్రిపుర దహనం. అంటే త్రిపుర అంటే వీళ్ళు తారకాసుర ఫ్యామిలీ. ఆ ముగ్గురు ఉన్నారు చూడండి, మాలి సుమాలి గిత్తెన్మల్లి. ఈ చారిట్లో ఉన్నారుగా మహాదేవి, అంటే ఒకే బాణతో ముగ్గురిని కాల్చుంది. సో దీని పేరు వచ్చేసి త్రిపురాసుర సంహారం అని పేరు వస్తుంది సార్. ఆ ముందర లైన్ వచ్చేసి అష్టదిక్పాలక. ఇంకా 2 లైన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ రండి క్లియర్ ఉంది. ఆ చైన్ మిడిల్ కనిపిస్తుంది మీకు మధ్యలో. ఫస్ట్ సెకండ్ లైన్ లో చైన్ మిడిల్ చూడండి, శివ పార్వతి కళ్యాణ్ షో చూసింది మ్యారేజ్. అంటే గిరిజా కళ్యాణ్, పంపా కళ్యాణ్ అని పేరు వస్తుంది మేడం. లాస్ట్ లైన్ లో వచ్చేసి మెయిన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పరివారం కూర్చొని కనిపిస్తాయి. సరస్వతి లక్ష్మి పార్వతి కనిపిస్తారు చూడండి. బట్ ఈ సీలింగ్ మీద అంతా పెయింటింగ్ 1510 లో ఆ మంటప కట్టించినాక ఇది ఎంత ఈ ఫ్లవర్ లిక్విడ్, వెజిటేబుల్ లిక్విడ్, అంటే ఈ జంగల్ ఫ్రూట్ ఉంటాయి చూడండి డిఫరెంట్, అదంతా అంటే వెజిటేబుల్ తో. బట్ ఈ సైడ్ అన్ని ఇప్పుడు కొత్తగా వేసింది సార్. ఇది హోల్ ఉంది కదా, ఆ సన్ లైట్ నేరంగా వెళ్ళదు. ఆ హోల్ లో వెళ్ళేటప్పుడు కింద ఉండే లైట్ పైకి వెళ్తుంది, పైన ఉండే వెళ్ళేతో కిందకి అవుతుంది, అప్సైడ్ డౌన్. కాబట్టి దానికి విజ్ఞాన ప్రకారం కెమెరా టెక్నిక్ అంటారు. ఓకే, పిన్ హోల్ కెమెరా. కన్నడలో ಬೆಳಕಿನ ఒక్కరి భవన్ అని పేరు వస్తుంది. ఇప్పుడు 7 సింగర్స్ సాయంత్రం 6 గంటల వరకు ఈ నీడ చూడొచ్చు. ఓన్లీ లైట్ వల్లనే, సన్ వల్ల కాదు. సూర్య డైరెక్షన్ దీనికి సంబంధం లేదు. లైట్ వల్ల ఫస్ట్ సంగమ డైనస్టీ, ఆ 2వ సాలువ, 3వ తుళువు, 4వ అరవీడు. ఈ 4 వంశాల్లో విజయనగర పరిపాలించిన డైనస్టీ. కాపర్, సిల్వర్, గోల్డ్ అంటే ఇది గోల్డ్ కాయిన్స్ మీద ఉండే రాయల్ ఎంబ్లమ్. అంటే ఇక్కడ మధ్యలో ఉండేది రాజముద్ర, అంటే కరెన్సీ మీద